హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఈ పచ్చడి పులిహోరలోకైనా పప్పులోకైనా కూడా అదిరిపోయే కాంబినేషన్. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని యాడ్ చేసుకోండి. ఈ పల్లీలని ఆయిల్ లేకుండా డ్రైగా దీనిలో ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. స్టవ్ని సిమ్లో పెట్టి ఈ పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. అలాగే ఒక టొమాటోని తరిగి యాడ్ చేసుకోండి. నేను ఒక టొమాటోని మాత్రమే యాడ్ చేశాను. ఒక టొమాటోని కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకుని ఈ టొమాటో ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత టొమాటోలు బాగా సాఫ్ట్గా మగ్గిపోతాయి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక దోసకాయని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను ఒకటి మీడియం సైజులో తీసుకున్నాను. దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో ఒక 2-3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. ఈ దోసకాయ ముక్కలు బాగా మెత్తగా ఉడకకూడదు. ఒక 50% వరకు బాయిల్ అయితే సరిపోతుంది. బాగా మెత్తగా అయిపోతే చట్నీలో బాగా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా కాకుండా కొంచెం పచ్చాగా చట్నీలో మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒక 2 నిమిషాల పాటు ఒకసారి అలా ఫ్రై చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, టొమాటోల్ని అలాగే పల్లీల్ని యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇందులోకి చింతపండుని యాడ్ చేయట్లేదు. నేను ఆల్రెడీ ఒక టొమాటోని యాడ్ చేశాను. సో దోసకాయ కూడా కొంచెం తీతీగా పుల్లగా ఉంటుంది కాబట్టి నేను చింతపండుని ఎక్స్ట్రాగా యాడ్ చేయట్లేదు. మీరు టొమాటో యాడ్ చేయకపోతే చింతపండును కొంచెం యాడ్ చేసుకోండి. ఇలా వీటి వరకు ఇట్లా మిక్సీ పట్టుకున్నాను. దీంట్లో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు. ఫైన్గా అట్లా పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని జస్ట్ ఒక్క పల్సిస్తే సరిపోతుంది. ఫైన్గా బాగా పేస్ట్ లాగా చేయకూడదు. జస్ట్ ఒకసారి అట్లా పల్సిస్తే సరిపోతుంది. ఈ దోసకాయ పచ్చడి రోలు ఉన్నవారు రోట్లో దంచుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇప్పుడు ఆ సౌకర్యం లేదు కాబట్టి నేను ఇట్లా మిక్సీలో వేసేస్తున్నాను. ఇది మిక్సీలో కూడా ఇలా దోసకాయ ముక్కలు కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఇలా కనిపిస్తూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర, 2-3 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని వీటిని కొంచెం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మనం మిక్సీ పట్టుకున్న ఈ చట్నీ మొత్తాన్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఈ ఆయిల్లో 2-3 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఈ పచ్చడి పప్పులోకి కానీ పులిహోరలోకి కానీ కాంబినేషన్గా చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకి కూడా, దోశల్లోకి, ఇడ్లీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.